నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో కక్ష సాధింపు చర్యలకు దిగారు కూటమి నేతలు. ఊరకుంట పెద్ద చెరువు సమీపంలో ఉన్న బీసీ కాలనీలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారు. కుంటలో సమృద్ధిగా నీరు ఉన్నా మట్టి తరలింపునకు మైనింగ్ ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో బీసీ కాలనీలో గుంతలు తీసేందుకు ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లను మోహరించారు టీడీపీ నాయకులు. మైనింగ్ ఇరిగేషన్ అధికారులు లేకుండానే టీడీపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కోయలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏది ఏమైనా గుంతలు తవ్వడానికి ఒప్పుకోము అని, అందులో పడి పిల్లలు చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ గ్రామస్తులు నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లను వెనక్కి పంపించారు ఎస్ఐ. ఈ కుంట ఇప్పుడు కాదండి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 20-30 ఏళ్ల కిందనే ఈ బీసీ కాలనీకి అనేది పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన ఇదే తెలుగుదేశం గవర్నమెంటే మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామ నాయకుడు ప్రోద్బలంతో ఈ విధంగా గ్రామ నాయకుల మాటలు విని అధికారులు ఈ విధంగా చేయగలిగితే బీసీ కాలనీలో ఉన్న 70 కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. చిన్న పిల్లోళ్ళు, వృద్ధులు, వికలాంగులు అందరూ ఉన్నారు. ఇలాంటి గుంతలు దోగి వదిలేస్తే జీవనానికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యక్తిగత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇప్పుడు కాదండి, గతంలో నుంచి వీళ్ళదంతా ఫ్యాక్షన్, మొత్తం రౌడీ షీటర్లే వీళ్ళు ఉండేది. ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేస్తే మీకు మీ గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. పిల్లలు నైకా దౌర్జన్యంగా వచ్చి కుంట దొంగలు చూస్తున్నారు. ఇక్కడ బీసీ కుటుంబాలు 70 కుటుంబాలు ఉన్నాయి. దౌర్జన్యంగా వచ్చి మా ఆడవాళ్ళ పైకి జీపు ఎక్కిస్తామని చెప్పారు. బెదిరిస్తున్నారు అవతల వాళ్ళు. చిన్న సుబ్బారెడ్డి, ఎస్కే వీళ్ళంతా బెదిరిస్తున్నారు. వచ్చి ఇక్కడ పక్కన చిన్నపిల్లలు ఆడుకునే స్థలంలో వచ్చి దొంగలను చూస్తున్నారు. రేపొద్దున చిన్నపిల్లలు గుంతలు పడితే రెస్పాన్సిబిలిటీ ఎవరికి? మాకే. వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. దౌర్జన్యం వచ్చారు. పోలీసులు ఏం చేయలేకపోయారు.